మీ ఇంట్లో సంతోషం ఉండాలంటే ప్రతి ఉదయం ఈ 5 పనులు చేయండి. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో సంతోషంగా ఉండాలంటే ప్రతి ఉదయం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయని చెప్పాడు. వాటిని ఫాలో అయితే హ్యాపీగా ఉండవచ్చు. చాణక్యుడు గొప్ప పండితుడు. జీవితానికి సంబంధించిన చిన్న పెద్ద అన్ని విషయాలపై సమాచారం ఇచ్చాడు. తన జ్ఞానాన్ని, అనుభవాన్ని ఉపయోగించి చాణక్య నీతిలో అనేక విషయాలు పేర్కొన్నాడు. ఇది మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాల గురించి మాట్లాడుతుంది. చాణక్య నీతి శాస్త్రంలో పేర్కొన్న విషయాలను మీరు క్రమం తప్పకుండా చేస్తే మీ జీవితంలో సమస్యలు తగ్గుతాయి. మీ ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నివసిస్తాయి. మీకు నగదు కొరత కూడా ఉండదు. అందుకోసం ప్రతిరోజు ఉదయం మీరు చేయవలసిన 5 పనుల గురించి చాణక్య నీతి చెబుతుంది. అది ఏంటో చూద్దాం. బ్రహ్మ ముహూర్తంలో లేవడం. చాణక్యుడు ప్రకారం ప్రతి వ్యక్తి ప్రతి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచిన వారికి ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా వారి శరీరంలో పాజిటివ్ ఎనర్జీ కూడా బదిలీ అవుతుంది. ఈ సమయంలో అన్ని సానుకూల శక్తులు గరిష్ట స్థాయిలో ఉంటాయి. బ్రహ్మ ముహూర్త సమయంలో మనిషి ఏ పని చేసినా దాని ఫలితాలు అతనికి తప్పకుండా లభిస్తాయి. బ్రహ్మ ముహూర్తాన్ని తరచుగా సృష్టికర్త యొక్క సమయం అని పిలుస్తారు. బ్రహ్మ ముహూర్తం సూర్యోదయానికి ముందు సమయం. బ్రహ్మ ముహూర్తానికి మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది. బ్రహ్మ ముహూర్తం సమయంలో ప్రశాంత వాతావరణం, శక్తి ఆధ్యాత్మిక అభ్యాసాలకు ఉత్తమమని నమ్ముతారు. ఇది ధ్యానం, యోగా లేదా ఏదైనా ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అద్భుతమైన సమయం. భగవంతుడికి పూజ. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక వ్యక్తి ఉదయం లేచిన వెంటనే భగవంతుని నామాన్ని జపించాలని చెప్పాడు. ఇది మీకు సానుకూలతను ఇస్తుంది. సానుకూల శక్తి రోజంతా మిమ్మల్ని చుట్టుముడుతుంది. ఉదయం స్నానం. ఆచార్య చాణక్యుడు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలని చెప్పాడు. ఇది సూర్య భగవానునికి సంతోషాన్నిస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క జాతకంలో సూర్యుడిని బలపరుస్తుంది. మత విశ్వాసాల ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు అతను సులభంగా విజయం సాధించగలడు. ఇది కాకుండా దేవతలు అతడిపై పాజిటివ్ గా ఉంటారని నమ్మకం. మీరు మీ జీవితంలో ఆహార కొరతను ఎప్పటికీ ఎదుర్కోలేరు. శ్రేయస్సు ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. వ్యాయామం చేయాలి. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలని చెప్పాడు. ఆరోగ్యంగా ఉండటమే మనిషి జీవితంలో మొదటి సంతోషం. అటువంటి పరిస్థితిలో మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కోసం ఉదయం నిద్రలేచి మీ ఆరోగ్యంపై కొంత సమయం కేటాయించండి. యోగా, వ్యాయామం చేయండి. ఎందుకంటే ఆరోగ్యం బాగున్నప్పుడే ఆ వ్యక్తి తన లక్ష్యంపై సరైన దృష్టి పెట్టగలడు. ఆరోగ్యకరమైన వ్యక్తి అలసట, బలహీనతను అనుభవించడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం. ప్రతి వ్యక్తి తన తల్లిదండ్రులను గౌరవించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. తల్లిదండ్రులను గౌరవించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. పెద్దలను గౌరవించే ఇంట్లో సకల దేవతలు ఉంటాయి. అందుకే ఉదయాన్నే లేచి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి.